ఇంకో సర్ప్రైజింగ్గా అనిపించింది ఏంటంటే చరణ్ మిమ్మల్ని ఒరే ఒరే అని పిలవడం. అసలు చరణ్ లాంటి స్టార్ ఇబ్బంది పడతారు, ఆయన కూడా ఇబ్బంది పడి ఉండొచ్చు సెట్లో మిమ్మల్ని ఒరే ఒరే అని పిలవడం. మా ఇద్దరికి ఇబ్బందులు లేవు. లేదు లేదు, ఇద్దరు క్యారెక్టర్ గురించి అసలు ఆలోచించలేదు. సి అట్ట అనుకుంటే నేను చరణ్ అంటే నువ్వు ఒరే అంటున్నా కదా. సి వాట్ ఎవర్ ఇట్ ఈస్, దెర్ ఇస్ ఓకే ఏజ్ వైజ్ దీని వైజ్ ఎక్స్పీరియన్స్ వైజ్ ఎక్కువ ఉండొచ్చు, కానీ ఈజ్ బిగ్ హిమ్సెల్ఫ్. నాకు అది అనేటప్పుడు కిక్ వచ్చేది, నాకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది. తన్ని అట్లా పిలుస్తుంటే ముద్దుగా, అంటే ఒక ఫాదర్ అండ్ సన్, బ్రదరు ఇట్లా ఓన్ చేసేసుకుని చేస్తున్నాం కాబట్టి. అది నాకు తెలిసి చరణ్ ఎప్పుడు ఆలోచించుండడు, నన్ను ఉరే అనాలన్నా ఆలోచించుండడు, నేను ఉరే అన్నా ఆలోచించలే. ఆ బీడీలు ఇద్దరం తీసుకుని, తన బీడీ నేను, నా బీడీ మళ్ళీ నోట్లను తీసుకుని తను కాల్చడం, ఇవన్నీ యాక్చువల్లీ ఇది ఇంకా చాలా ఉన్నాయండి సీన్స్, ఎడిట్ అయిపోయినాయి లెంగ్త్లో. నేను అదే అన్నా బుచ్చిబాబుతో, ఎడిట్ చాలా దొరుకుతున్నాయి, ఏది ఇవ్వాలా నువ్వు అంటే నేను చేశాను కాబట్టి కాదు. ఇప్పుడు అప్పల్ సూరిను పెద్ది అనేవాడు బాండింగ్, వీళ్ళు ఎంత క్లోజు, వీళ్ళు ఇంత ఒకరినొకళ్ళు ఆరాధించుకుంటున్నారు. అది అంత ప్రేమ ఉంటేనే సెకండ్ హాఫ్. ఇది కథ 4 గంటల సినిమాలు కూడా ఉన్నాయి, నువ్వు లెంగ్త్ ఇద్దియాల్సిన అవసరం లేదు, ఇంకా వేరే తీసుకో కావాలంటే. అసలు బాగుంటే లెంగ్త్ అనేది లేదు ఎప్పుడు, అది బాగాలేదని డౌట్ ఉంటేనే లెంగ్త్ అవుతుంది తప్ప ఉన్నది తీసేయకూడదా నువ్వు అని చెప్పాను. ఈ మధ్య పెద్ద పెట్టైన సినిమాలన్నీ లెంతీ సినిమాలే. అవును, చూశారుగా, చాలా పేషెంట్ గా చూశారు, చూస్తారు, ఇంట్రెస్టింగ్ ఉన్నంతసేపు చూస్తూనే ఉంటారు. చాలా మంది ఫ్యాన్స్ ఈ సినిమా ముందు నుంచి రంగస్థలం ఒక ఎత్తు అయితే పెద్ద మరో ఎత్తు, రంగస్థలాన్ని బీట్అవుట్ చేసే పర్ఫార్మెన్స్ చేస్తాడు రామ్ చరణ్ ముందు నుంచి మాట్లాడుకుంటున్నారు. ఈ రెండు కంపారిజన్ చేసి వచ్చినప్పుడు పర్ఫెక్ట్ గా చెప్పగలిగే జడ్జి మీరే, ఎందుకంటే 2 సినిమాల్లోనూ పెద్ద మీరున్నారు. పెద్ద సమస్యలు రంగస్థలం నేను దగ్గరికి కూడా రాదు, అంటే పర్ఫార్మెన్స్ వైజ్ చరణ్ పర్ఫార్మెన్స్, రైట్. క్యారెక్టరైజేషన్ లో దమ్ ఉంది కదా, వేరియేషన్స్, నంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి. అండ్ తను ఏంటో అట్లా పెరిగిపోతున్నాడు ఆర్టిస్ట్గా, ఒక యాక్టర్గా టాలెంట్ అనేది ఎలా వస్తుందో. అంటే అది తనకి చరణ్ ఫస్ట్ నుంచి గ్రేట్ యాక్టర్ కాదు, స్టార్ట్ అయిన తర్వాత రంగస్థలంకి యాక్చువల్ చరణ్ కనబడ్డాడు. ఇక అక్కడి నుంచి విపరీతంగా పెరిగిపోతున్నాడు. అది సినిమాకి త్రిపుల్ కూడా సూపర్ ఉన్నాడు. ఇది పీక్, ఇది ఇంకా పీక్, బికాస్ దీంట్లో ఇంకా డెప్త్ ఉంది. క్యారెక్టరైజేషన్లో డీప్ రూటెడ్ క్యారెక్టరైజేషన్ కదా, డెప్త్ ఇంకా చాలా ఎక్కువ ఉంది దీంట్లో. అండ్ ఇది పర్ఫార్మ్ చేయడం ఈజీ కాదు, ఒక పక్క రిస్క్ ఉంది. తను కూడా ప్రాణం మీద తెచ్చుకున్నాడు చాలా సిచ్యువేషన్స్లో, అయినా కూడా చేశాడు. సో అటువంటి అంత డీప్ రూటెడ్ ఫిల్మ్ కాబట్టి అంత డెప్త్ ఆఫ్ ప్యాషన్ ఉంటుంది.